తిరుపతిలో నకిలీ మద్యం కలకలం రేపింది. దామినేడు ఎన్టీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ 62లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. నకిలీ మద్యానికి సంబంధించి భారీగా మెటీరియల్ను అధికారులు గుర్తించారు. మద్యం తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. కోడూరులో నకిలీ మద్యం పట్టుబడడంతో దాని మూలాలు తిరుపతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. నకిలీ మద్యం తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లుగా పోలీసులైతే చెబుతున్నారు. దీనికి సంబంధించి పలువురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని అధికారులు రిమాండ్కి తరలించారు. మేరకు ఈ నెల 29వ తారీఖు కడప జిల్లా అన్నమయ్య జిల్లా రైలు ఫేక్ లేబుల్స్ తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్ళు ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు. అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్, సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్, ట్రాపికాన్ అనేది. ఈ 3 బ్రాండ్స్తో 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ దొరికింది. దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్కి. ఆయన ఎవరంటే వెంకటరమణ, 45 years. ఇతను పించా విలేజ్ నేటివ్, టీ సుండుపల్లి మండల్. ఇతను గల్ఫ్ రిటర్నీ, గల్ఫ్కి వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలీదు. ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్. అతని కోసం సెర్చ్ హంట్ నడుస్తున్న స్పెషల్ టీమ్స్ పెట్టాము. ఇప్పుడు మీరు సీజ్ చేసి చూడండి మెటీరియల్ అంతా. అందిన సమాచారం మేరకు ఈ నెల